ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలు హృదయపూర్వకమైనటువంటి అభిపాతాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము డైలీ సత్సంగ్ కార్యక్రమము. ఆ దివ్య జ్ఞాన యజ్ఞ ధారావాహికలో ఈరోజు ఏఎస్బి మరొక మెట్టెక్కబోతోంది. చిన్నారి కుమారి బులిశెట్టి చేతనను ఆహ్వానించి వారి చేత గీతా శ్లోక పఠనము, మరి భావ వివరణ ఇవాళ జరగబోతున్నటువంటి అమూల్యమైనటువంటి కార్యక్రమంలో వచ్చినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా విశిష్ట అతిథిగా వచ్చినటువంటి బొలిశెట్టి చేతనకు, వారి మాతృమూర్తి శ్రీదేవి గారికి, దేవి గారికి హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు. ఈరోజు చేతన చేపట్టేటువంటి భగవద్గీత శ్లోక పఠనము, భావ వివరణ కార్యక్రమానికి ముందుగా మనం ఆ చిన్నారిని గురించి పరిచయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారిని పరిచయం చేసుకుందాం. ముందర బాలామణి బాలమేధావి. ఈ అమ్మాయి పూర్తి పేరు కుమారి బొలిశెట్టి చేతన. పుట్టిన తేదీ 4/3/2016. కరెక్ట్గా వాళ్ళకి 9 సంవత్సరాలు నిండినాయి. వీరి తల్లిదండ్రులు పూజ్యులు కృష్ణదేవరాయలు, శ్రీమతి దేవి గారులు. ఈమె గారికి ఒకే ఒక తమ్ముడు నాడు. ఆయన దేనికి చెప్పుకోవాల్సి వస్తుందో మీకు చెబుతున్నాను. ఆర్య శ్రీహాన్ బెల్వ ఆయన కూడా వాళ్ళ అక్కగారికి పోటీగా గీతలో 700 శ్లోకాలను ధారణ చేసి మొన్న ఈ మధ్యనే ఒక పథకాన్ని గ్రహించాడు ఆ హీరో గారు. ఈ అమ్మాయి 5వ తరగతి చదువుతోంది. రవీంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్, భీమవరంలో, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ అమ్మాయి ప్రవృత్తి ఏంటంటే శ్రీమద్ భగవద్గీత శ్లోక పఠనము, పారాయణము, అర్థ వివరణ ఎక్కడ పెట్టినా కూడా ఈ అమ్మాయి ప్రవృత్తి అది. ఆ ఘన కార్యక్రమంలో ఈ అమ్మాయి సాధించినటువంటి విజయాలు ఒక్కసారి మనం పరామర్శిస్తే, 8 సంవత్సరాలు 2 నెలల వయసులోనే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 108 ప్రదేశాల్లో 108 సార్లు గీతా పారాయణ చేసి ప్రపంచంలో మొట్టమొదటి అమ్మాయిగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైనటువంటి బాలమేధావి మన చేతన. అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, అప్పనపల్లి, అంతర్వేది, వాడపల్లి పుణ్యక్షేత్రాల్లో గీతా వ్యాప్తిని పరివ్యాప్తం చేసినటువంటి మేటి బాలామణి మన చేతన. 2024లో శ్రీశైలం దేవస్థానంలో ధర్మపథం అనేటువంటి కార్యక్రమంలో శివానందలహరిని చక్కగా పారాయణ చేసి అందరి యొక్క ప్రశంసల్ని అందుకున్నటువంటి ధీమతి మన చేతన. 2023 ఏప్రిల్లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో విశిష్ట స్థానాన్ని సంపాదించి తనకు ప్రత్యేకతను నిలుపుకున్నటువంటి అతి పిన్న వయస్కురాలు మన చేతన. లోకాభిరాముడైనటువంటి శ్రీరాముని ప్రవర అని చెబుతుంటామండి. కళ్యాణాల్లో, శాంతి కళ్యాణాల్లో చదువుతుంటారు. పెళ్లి కూతురు యొక్క ఘనతని, పెళ్లి కొడుకు యొక్క ఘనతను చదివేటువంటి ఆ విభాగాన్ని ప్రవర అంటాం. అలాంటి ప్రవరలో మనువు నుండి రాముని వరకు, అంటే వంశ క్రమాన్ని అసాధారణ ధారణతో కీర్తించి సభ్యులను మంత్రముగ్ధులను చేసినటువంటి దిట్ట మన చేతన. గణపవరం శ్రీకృష్ణస్వామి ఆలయం బృందావనంలో భజగోవిందం శ్లోకాలను చదివి ప్రవచనం చేసి ఆబాల గోపాలాన్ని అలరింపజేసినటువంటి చిన్నారి మన చేతన. బుద్ధరాజ్ ఫౌండేషన్, వేద విజ్ఞాన సమితి, విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన గీతా శ్లోక పఠన పోటీలలో ఎప్పటికప్పుడు ప్రథమ విజేతగా నెగ్గినటువంటి బాల మేధావి మన చేతన. మైసూర్ శ్రీ దత్త ఆశ్రమము, శృంగేరి శారదాపీఠము వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో పాటు ధ్రువపత్రము, బంగారు పథకాన్ని అందుకున్నటువంటి ఒక భరతమాత ముద్దు బిడ్డ మన చేతన. పోయిన వారం సార్ లాస్ట్ వీక్ అంతా శృంగేరి పీఠం సార్. ఈ టైం పోయిన వారం యాక్చువల్ గా లాస్ట్ వీకే సత్సంగం చెప్పాల్సింది శృంగేరి పీఠంలో ఉంది పాప. అవును సార్. ఆ విధంగా మరి స్వాముల వారి ఎదుట చక్కగా శ్లోకాలు చదివి స్వాముల వారు కూడా ఈ అమ్మాయి యొక్క అపూర్వమైనటువంటి పట్టణానికి మెచ్చుకొని ఆయన కూడా చేతులు కట్టుకొని విన్నట్టుగా మనకు వీడియోల్లో ఎంత నమ్రతగా విన్నారో ఆ స్వామి యొక్క ఘనత అదంతా కూడా. అలాంటి పథకాన్ని అందుకున్నటువంటి ముద్దు బిడ్డ మన చేతన. మరో త్యాగంటి టైటిల్తో శివానందలహరి ప్రవచనం చేసి శృంగేరి శారదాపీఠంలో జరిగినటువంటి గీతా పోటీల్లో ప్రథమ బహుమతి పొందినటువంటి అపురూప ఆధ్యాత్మిక మూర్తులు మన చేతన, వారి మాతృమూర్తి దేవి గారు. మొత్తం ఇద్దరు కూడా ఎవరు ఒకళ్ళకొకళ్ళు తక్కువ తినలేదు.
ఆ విధంగా మరి కూతురు చేతిలో ఓడిపోవాలి తల్లి. వాస్తవంగా నిజంగా ఇప్పుడు తల్లి కంటే కూడా బిడ్డే మిన్నగా కనబడుతుంది మనకు. భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, కేంద్ర సహాయ మంత్రి శ్రీ శ్రీనివాస వర్మ గారు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి సిహెచ్ నాగరాణి గారుల చేత సన్మాన సత్కారాలు పొందినటువంటి ప్రతిభా సంపన్నురాలు మన చేతన. అలాంటి చేతన ఈరోజు మన ముందుకు వచ్చి టీవీగా కూర్చొని భగవద్గీత అంటే ఏమిటి, ఆ శ్లోకాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క భావాలు ఎలా మృదుమధురంగా ఉంటాయో చెప్పడానికి వచ్చినటువంటి ఆ చిన్నారికి మన అధినేత మన ఎమ్మెల్యన్ గారు, ఎంవిఎల్ గారు అంటే మల్లెల లక్ష్మీనారాయణ గారు, మల్లెల వరలక్ష్మి గారి యొక్క తరఫున, ఆత్మీయ సోదర సోదరీమణుల తరఫున, మా టీం తరఫున ఆ అమ్మాయికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, శుభాశీస్సులు, శుభకామనలు అందజేస్తూ మరి తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. సాయిరామ్. ముందుగా కన్నతల్లి మాట్లాడాలి. డివైన్ మదర్ విల్ స్పీక్. సాయిరామ్. చేతన మాతృమూర్తి దేవి గారి యొక్క ప్రవచనం. నమస్కారం అండి. నా పేరు దేవి. మా అమ్మాయి చేతన. యాక్చువల్గా చిన్నప్పుడు నేను దేవుడి దగ్గర పూజ చేసుకునేటప్పుడు శ్లోకాలు చదివేవాళ్ళం అండి, మా హస్బెండ్ నేను. అవి తను 2.5 years అప్పుడే తను విని ధారాళంగా చెప్పేసేది, ఏమీ నేర్పించకుండానే. ఇది గమనించిన మేమిద్దరం సరే చిన్న చిన్న శ్లోకాలు నేర్పిస్తే ప్రార్థనా శ్లోకాలు బాగుంటుందనే ఉద్దేశంతో ప్రార్థనా శ్లోకాలు నేర్పించడం మొదలు పెట్టామండి. గురు బ్రహ్మ శుక్లాంబరధరం వక్రతుండ ఇలాంటి శ్లోకాలు స్టార్ట్ చేసామండి. అవి కూడా చాలా ఈజీగా చెప్పేసేది. ఒక్కసారి చెప్తే రెండోసారి చూడకుండా చెప్పగలిగేంత ఈజీగా చెప్పేసేదండి. ఇలా చిన్న చిన్న శ్లోకాలన్నీ కొంచెం కంటిన్యూ చేస్తూ వచ్చామండి. తర్వాత ఎల్కేజీలో జాయిన్ చేసాం. తర్వాత స్కూల్కి వెళ్ళిపోయేది. స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ లో ప్రిన్సిపల్ మేడం శ్లోకాలు అడిగితే మాకు చెప్పలేదండి. మేడం అడిగారంటండి. అడగగానే మేము నేర్పిన ఈ చిన్న చిన్న శ్లోకాలన్నీ స్కూల్లో చెప్పడం జరిగిందండి. వాళ్ళు అప్పటికి 3.5 years అంతే అండి. ఆ ఏజ్ కి తను చెప్పడం చూసి మేడం తనకి ప్రైజ్ కూడా ఇచ్చారండి. తన మొట్టమొదటి ప్రైజ్ అదే. తరువాత ఈ కరోనా వచ్చింది కదండి. ఈ కరోనా పాండమిక్ సమయంలో అందరికీ హాలిడేస్ కదండి. అప్పుడు స్కూల్కి వెళ్ళడం కుదరట్లేదు కదా. సరే ఏదైనా కొత్తగా నేర్పిస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తే మా హస్బెండ్కి వచ్చిందండి ఫస్ట్. భగవద్గీత అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఆయన ఒకే ఒక ఆలోచన అనుకున్నారండి. అంటే శ్లోకాలు అందరూ నేర్చుకుంటారు. ఈవెన్ నేను కూడా చిన్నప్పుడు శ్లోకాలు నేర్చుకుని సంస్కృత పండితుల దగ్గర నేర్చుకుని పోటీలకు వెళ్ళేదానండి. అలా నేను చాలా పోటీలకు వెళ్ళాను. అది నాకు ఇంకా గుర్తుంది. సరే నేర్పిద్దామనే ఆలోచనతో స్టార్ట్ చేసామండి. అప్పుడు ఈయన అన్నారన్నమాట అండి, శ్లోకాలు ఒకటైతే అందరికీ ఈజీగా వస్తుంది, నేర్చుకుంటారు. కానీ అర్థం చెప్పగలగడం గొప్ప విషయం కదా, అది చాలా తక్కువ మంది నేర్చుకుంటారు. పండితులు అయితేనే చెప్పగలరు. అది చిన్నపిల్ల చెప్తే ఇంకా బాగుంటుందేమో, ఆలోచిస్తే బాగుంటుంది కదా అని చెప్పి స్టార్ట్ చేసామండి. అప్పటికి తనకి తెలుగు అస్సలు రానే రాదు. నేర్చుకుంటున్న సమయంలో మేము అర్థాలు చెప్పడం మొదలు పెట్టాం. అప్పుడు తను మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి నేర్చుకోవడం స్టార్ట్ చేసిందండి. సరే కంటిన్యూ చేసామండి. మొత్తం 18 chapters అర్థాలతో తను నేర్చుకోవడానికి 4 years పట్టింది. నేర్చుకుందండి. తర్వాత మా దగ్గరే ఉన్న ఒక ఆంజనేయ స్వామి గుడి ఉందండి, దాసాంజనేయ స్వామి వారి టెంపుల్. ఆ టెంపుల్లో తనకి శ్లోకాలు ఇలాగే పాటలు శ్లోకాలు టెంపుల్లో పంతులు గారు చెప్పమంటే, అర్చక స్వామి వారు రోజు చెప్పమంటే వెళ్ళి చెప్పేవాళ్ళం అండి. అలా చెప్పడం విని బయట కొంతమంది తెలుసున్న వాళ్ళు తనని టెంపుల్ కి ఆహ్వానించారండి. మా గుడిలో కూడా చెప్పండి కొంచెం అంటే వెళ్ళామండి. అలా ఒకటి పెరిగి ఇలా ఇప్పటి వరకు 150 పారాయణాలు చేసిందండి. తను ఇంకా ప్రముఖ దేవాలయాలు చిన్న తిరుపతి, అప్పనపల్లి, వాడపల్లి, అంతర్వేది, అన్నవరప్పాడు, అలాగే శ్రీశైలంలో మొట్టమొదటిసారి శివానందలహరి పారాయణం చేసిందండి. ఇలా తన ఇప్పటికీ 150 పారాయణాలు పూర్తి చేసిందండి. 108 పారాయణాలకు గాను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చిందండి. 2023 ఏప్రిల్లో తను భగవద్గీతలోని సాంఖ్యయోగం మొత్తం 72 శ్లోకాలు ఉంటాయండి. 72 శ్లోకాలని 26 నిమిషాల 38 millisecondలో చెప్పినందుకు తనకి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చిందండి. మైసూర్లో దత్తపీఠంలో 700 శ్లోకాలు చూడకుండా చెప్పినందుకు స్వామివారి దగ్గర గోల్డ్ మెడల్ వచ్చింది. మొన్న రీసెంట్ గా శృంగేరిలో తనకి మళ్ళీ 700 శ్లోకాలు చెప్పినందుకు స్వామివారి చేతుల మీదుగా మళ్ళీ సర్టిఫికేట్ తీసుకుందండి. అప్పుడు కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను యాక్చువల్గా మా అమ్మాయిని చూసి ఇన్స్పైర్ అయ్యానండి. నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను, కానీ ఇంత ధారాళంగా చూడకుండా 700 శ్లోకాలు నాకు రావు.
చూసి చెప్పగలిగేదాన్ని. ఒక 2, 3 చాప్టర్స్ చూడకుండా చెప్పేదాన్ని. తను మైసూర్ దత్తపీఠం ఆన్‌లైన్ క్లాస్‌లో జాయిన్ అయినప్పుడు అనిపించింది. నేనెందుకు పోటీ పడకూడదు అని చెప్పి స్టార్ట్ అయ్యానండి నేను కూడా. అప్పుడు ఇద్దరం కలిసి నేర్చుకునేవాళ్ళం. ఇద్దరికీ ఆ సంవత్సరం గోల్డ్ మెడల్ వచ్చిందండి. మళ్ళీ తర్వాత శృంగేరికి ఇద్దరం అప్లై చేసాం. ఈ శృంగేరిది యాక్చువల్‌గా నాకొస్తుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. తనకొస్తుందనుకున్నాను. కానీ స్వామివారి అనుగ్రహం, ఆ శారదాంబ అనుగ్రహంతో నాకు కూడా వచ్చిందండి. చాలా సంతోషం అనిపించిందండి. మా ఉద్దేశ్యం ఏంటంటే అండి, మా అమ్మాయికి శ్లోకాలు నేర్పించి ఇలా పారాయణం తీసుకెళ్ళడానికి కారణం, ఇప్పుడున్న మన సమాజంలో హిందువులకి చాలా, చాలా అదే అంటారు కదండీ! చాలా అన్యాయం జరుగుతోంది. అందరూ ఎలా అయినా సరే మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో చిన్న చిన్న పిల్లలకే నేర్పిస్తే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం కదా! మన సాంప్రదాయాల్ని, పురాణాలు అందరూ ప్రతి తల్లిదండ్రి కూడా మనం చెప్తేనే మన పిల్లలకి తెలుస్తుంది. అందుకే అందరూ మన పిల్లలకి నేర్పించి, వాళ్ళకి మన సమాజం గురించి, సాంప్రదాయాల గురించి చెప్తే, వాళ్ళు మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో తినని చూసి ఇంకొంతమంది పిల్లలు ఇన్‌స్పైర్ అయితే బావుంటుంది కదా! అనే ఆలోచనతో మొదలుపెట్టామండి. ఇలాగే ఇది అందరూ వాళ్ళ పిల్లలకు కూడా నేర్పించి మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ధన్యవాదములండి. వండర్ఫుల్ మేడం. వండర్ఫుల్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. మీ దేశభక్తి అందరికి మాతృభక్తి చాలా ముఖ్యం మేడం. ఇది చివరి మాట నా గుండె కదిలిచ్చింది. మా ప్రయాణం ఇక్కడే మొదలైంది సార్ నిజంగా. అంటే ఇప్పుడు చాలా కన్వర్షన్స్ ఎక్కువయ్యాయి కదా! చిన్న చిన్న పిల్లలు కూడా చాలా తొందరగా కన్వర్ట్ అయిపోయి పిల్లలు వెళ్ళిపోతున్నారు కదా సార్! అది చూసి చాలా బాధ కలిగింది మా ఇద్దరికీ. మా హస్బెండ్ చాలా బాధపడ్డారండి. ఇలా చాలా మేడం. మనం స్టార్ట్ వండర్ఫుల్, చేస్తే వండర్ఫుల్ మేడం. ఈ అద్భుతం. పాపం చూసి ఇంకో నలుగురు నిజం మనం నేర్చుకుంటే బావుంటుంది గదా! అనే ఆలోచనతో మొదలుపెట్టాం సార్. బయటకి పారాయణానికి తీసుకువెళ్ళటం. నిజంగా ఇలా కొంతమంది ఇన్‌స్పైర్ అయ్యి నేర్చుకోవడం కూడా మేము కళ్ళతో చూసాం సార్. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ఇంకా ఇంకా మారాలి అనే ఆలోచనతోటే మేము ముందుకు వెళ్తున్నాం సార్. మీలాంటి పెద్దల సహకారంతో ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాం. అమ్మా మీకు స్వామివారిది ఈ కార్యక్రమం ఇందాక మా సార్ అన్నారు దత్తపీఠమా ఆ పీఠంగా సాక్షాత్ భగవాన్ సత్యసాయి బాబా సమక్షంలో గత 5 సంవత్సరాలు బట్టి సాగుతోందమ్మా. ఆయన నిరంతర విభూతులతో ఆయన నిరంతర విభూతులు అనమాట ఇక్కడ. ఆయన ప్రత్యక్షంగా కూర్చొని ప్రతి కార్యక్రమం ప్రతిరోజు చూస్తారు. సంతోషం. చాలా సంతోషం. చాలా చాలా అదృష్టం చేతన. స్వామివారి సమక్షంలో సత్యసాయి బాబా వారి సన్నిధిలో ఆయన పాదాల దగ్గర చెప్తోంది భగవద్గీత. చిన్నదారి ప్రారంభించమ్మా. గీతాపారాయణంలో భాగస్వాములు అవ్వడానికి విచ్చేసిన గురు సమానులైన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు బొలిశెట్టి చేతన, భీమవరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సర్వ విఘ్న వినాశాయ సర్వ కళ్యాణ హేదతే పార్వతీ ప్రియ పుత్రాయ గణేశాయ నమో నమః. ఓం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ తపత్ర నేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्ण घोरमकरा दुर्योधनावर्त
ముక్తిని సోతీర్ణ ఖలు పాండవైరణనది కైవర్తక కేశవః సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. కురుక్షేత్ర రణరంగమనందు శ్రీకృష్ణార్జునుల సంవాదమునకు పూర్వం శ్రీకృష్ణుని లీలలు కొన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాపర యుగమునందు అధర్మమును అణిచి ధర్మమును స్థాపించడానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారమును దాల్చారు. విష్ణుమూర్తి పాన్పు అయిన ఆదిశేషుడు బలరామునిగా అవతరించారు. మధురా నగరాన్ని ఉగ్రసేనుడు అనే మహారాజు గారు పరిపాలిస్తుండేవారు. అతని కుమార్తె దేవకీదేవి. దేవకీదేవి భర్త వసుదేవుడు. దేవకీదేవి అష్టమ గర్భమున జన్మించిన బాలుడు దేవకీమాత సోదరుడైన కంసుణ్ణి చంపుతాడని ఆకాశవాణి చెప్పింది. అది విన్న కంసుడు నూతన దంపతులైన దేవకీ వసుదేవులను చెరసాలలో బంధించాడు. దేవకీ మాతకు పుట్టిన మొదటి 7 పిల్లలను కంసుడు పురిటిలోనే చంపేస్తాడు. అప్పుడు అష్టమ గర్భమున శ్రావణ మాసం అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులకు జన్మిస్తారు. అష్టమ గర్భమందు జన్మించిన శ్రీకృష్ణుడిని భగవంతుని ఆదేశంతో వసుదేవుడు బుట్టలో పెట్టుకుని యమునా నదిని దాటి రేపల్లెలోని నందుని భార్య అయిన యశోద ప్రక్కలో పడుకోబెట్టి అప్పుడే యశోదకు జన్మించిన ఆడపిల్లను తీసుకొని చెరసాలలో ఉన్న దేవకీమాత వద్దకు చేరుస్తారు. దేవకీమాతకు బిడ్డ జన్మించిన విషయం భటుల ద్వారా తెలుసుకున్న కంసుడు చెరసాలకు వచ్చి ఆ శిశువును తీసుకొని కత్తితో నరకబోయాడు. కానీ ఆ శిశువు కంసుని కత్తికి దొరకక ఆకాశంలోకి ఎగిరి, ఓరి కంస, దేవకీమాత అష్టమ గర్భమున జన్మించిన బాలుడు గోకులంలో ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడై నిన్ను తప్పక వధిస్తాడు అని చెప్పి మాయమైపోతుంది. ఆనాటి నుండి కంసుడు శ్రీకృష్ణ పరమాత్మను చంపుటకు అనేక ప్రయత్నములు చేస్తాడు. ఆ పరమాత్మ తెలివిగా అన్నింటినీ తప్పించుకుంటారు. చిన్నప్పటి నుండే శ్రీకృష్ణుల వారు అనేక మహత్తరమైన కార్యములు చేసి తాను అవతార పురుషుడు అని నిరూపించుకున్నారు. పాలు తాగి పసి వయస్సులోనే పూతన అనే రాక్షసిని చంపారు. కాళింది మడుగులోని కాళీయుడు అనే సర్పము యొక్క గర్వమును అహంకారమును అణిచారు. తనను పెంచిన తల్లి అయిన యశోదమాతకు ఆ పరంధాముని నోటిలో సమస్త భూమండలాన్ని చూపించారు. యమునా నదిలో స్నానం చేస్తున్న పెంచిన తండ్రి అయిన నందుడిని వరుణుడు బంధించగా అతనిని రక్షించాడు. రాక్షసమాయ వలన గుహలో చిక్కిన గోపికలను కాపాడి ఆ రాక్షసుడిని చంపారు. తనకు పూజలు చేయలేదన్న అహంకారముతో ఇంద్రుడు గోపకులపై జడివానలు కురిపించి వారిని బాధించగా అప్పుడు శ్రీకృష్ణుల వారు గోవర్ధన పర్వతమును తన చిటికెన వేలుతో ఎత్తి ఆ పర్వతము కింద గోవులను గోపాలులను ఉంచి వారందరినీ కాపాడారు. మీనమామ అయిన కంసుణ్ణి హతమార్చి తన తాతగారైన ఉగ్రసేనుణ్ణి తల్లిదండ్రులను చెరసాల నుండి విడిపించి రాజ్యమును ఉగ్రసేనునికిచ్చి రాక్షస పాలన నుండి ప్రజలకు విముక్తి కలుగజేశారు. ధర్మస్థాపనకై పాండవ పక్షము వహించి కురుక్షేత్ర రణరంగమున నిలిచారు. ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితా పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందతాని
భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీత ద్వాపరయుగమునందు మానవ రూపములో అవతరించిన మహాదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ ధర్మమును నిలుపుటకు మహాభారత యుద్ధ రంగమున భక్తుడైన అర్జునునకు రథసారథి అయి నిలిచారు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర మహారాజు గారు సంజయుడిని ఇలా అడుగుతున్నారు, ఓ సంజయ, యుద్ధం చేయడానికి నా కుమారుడైన కౌరవులు మరియు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి వెళ్ళారు కదా, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? శ్రీ వ్యాస మహర్షుల వారు ప్రసాదించిన దివ్య దృష్టితో కురుక్షేత్ర రణరంగంలోని దృశ్యాలను వీక్షిస్తూ అంధుడైన ధృతరాష్ట్రుల వారికి ఈ విధముగా వివరిస్తున్నాడు సంజయుడు. మహారాజా, వ్యూహంగా ఏర్పడిన పాండవ సైన్యాన్ని దుర్యోధనుడు చూసి వెంటనే తన గురువు గారైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి, ఆచార్య, పాండవ సైన్యం ఎంత గొప్ప వ్యూహంతో నిలబడి ఉందో చూడండి. దానిని నిర్మించినది ద్రుపద మహారాజు పుత్రుడైన దృష్టద్యుమ్నుడు. పాండవ సైన్యంలో భీమార్జునులతో సమానులైన మరెంతో మంది శూరులు గొప్ప ధనుస్సులు ధరించి ఉన్నారు. సాత్యకి, విరాటరాజు, మహారథుడైన ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, బలవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, పురుష శ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, బలశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రా కుమారుడైన అభిమన్యుడు, ద్రౌపది కుమారులైన పరాక్రమవంతులు ఉన్నారు. వీళ్ళందరూ మహారథులే. ఓ గురువర్య, ఇక మన పక్షంలోని గొప్ప యోధులు, సేనా నాయకులను గూర్చి మీకు వివరిస్తాను. వారిని కూడా గమనించండి. పూజ్య గురువు ద్రోణాచార్యులైన తమరు, భీష్మ పితామహుల వారు, మహాపరాక్రమవంతుడైన కర్ణుడు, సమర విజయుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడు, వీరు మాత్రమే కాక నా కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి యుద్ధానికి వచ్చిన వారు ఇంకా అనేక మంది ఉన్నారు. మన కౌరవ సైన్యం 11 అక్షౌహిణీలు. దానిని భీష్మ పితామహుల వారు రక్షిస్తారు. ఇక పాండవ సైన్యం అంటారా, కేవలం 7 అక్షౌహిణీలు. అది చాలా పరిమితమైన సంఖ్య. దానిని భీముడు కాపలా కాస్తున్నాడు అని గురువైన ద్రోణాచార్యుల వారికి ఇరు సైన్యములలోని యోధుల గురించి తెలిపాడు దుర్యోధనుడు. అప్పుడు యుద్ధ ప్రారంభానికై భీష్మ పితామహుల వారు తన శంఖాన్ని పూరించి సింహనాదం చేశారు. ఆ నాదం విన్న దుర్యోధనుడు సంతోషించాడు. ఆ తరువాత శంఖాలు, దుందుభులు, తప్పిట్లు, రణభేరులు, బూరలు ఒకేసారి మ్రోగడంతో ఆ శబ్దములు అత్యంత భీకరంగా ఉన్నాయి. శ్వేతవర్ణపు గుర్రాలు కట్టిన రథములో ఉన్న శ్రీకృష్ణ భగవానుల వారు తన శంఖమైన పాంచజన్యాన్ని పూరించగా, గాంధీవధారి అయిన అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. భీకర కృత్యాలు చేసే భీముడు పౌండ్రము, ధర్మరాజు అనంత విజయము, నకులుడు సుఘోష, సహదేవుడు మణిపుష్పకము అనే శంఖములను పూరించారు. కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది కుమారులు, అభిమన్యుడు మొదలగు వారందరూ వారి వారి శంఖములను పూరించారు. ఆ శబ్దధ్వనులు భూమి ఆకాశాలను ప్రతిధ్వనింపజేస్తూ కౌరవుల గుండెల్లో దడ పుట్టించాయి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, హనుమంతుని పతాకం కలిగిన రథములో ఉన్న అర్జునుడు కౌరవులను చూసి ధనుస్సు పైకెత్తి శ్రీకృష్ణ భగవానునితో, ఓ కృష్ణ, నేను ఎవరితో యుద్ధం చేయాలి? యుద్ధానికి ఎవరెవరు సిద్ధముగా ఉన్నారు? వారందరూ
కనిపించే విధంగా మన రథాన్ని 2 సేనల మధ్య నిలపండి. దుర్యోధనుడి పాడు బుద్ధికి సహకరించడం కోసం యుద్ధానికి వచ్చిన వారందరినీ నేను చూడాలి అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుల వారు భీష్ముడు ద్రోణులకు ఎదురుగా రథాన్ని నిలిపి అర్జునునితో యుద్ధానికి సిద్ధముగా ఉన్న కౌరవ సేనను చూడు అన్నారు. అప్పుడు అర్జునుడు సైన్యం మధ్య నుండి ఇరు వర్గాలలో యుద్ధానికి సిద్ధముగా ఉన్న తన తండ్రి సమానులను, తాతలను, గురువులను, మేనమామలను, అన్నదమ్ములను, కొడుకులను, మనమలను, స్నేహితులను, మామలను మొదలగు బంధువులందరినీ చూసి అపారమైన కరుణతో చలించిపోయి బాధపడుతూ, ఓ కృష్ణ, యుద్ధం చేయాలని వచ్చిన నా బంధువుల్ని చూసిన తర్వాత నా అవయవములు పట్టు తప్పుతున్నాయి, నోరు ఎండిపోవచున్నది, దేహములో దడ గగుర్పాటు కలుగుచున్నాయి, గాంధీవం చేతి నుండి జారిపోవచున్నది, నేను ఏ మాత్రము నిలబడలేకపోవచున్నాను. నేను విజయం కోరడము లేదు, రాజ్యాన్ని ఆశించడము లేదు, నాకు సుఖాలు కావాలనే ఆరాటము లేదు. హే గోవింద, బ్రతకడమే నిరర్థకం అనిపిస్తున్న నాకు రాజ్యం వలన కానీ భోగాల వలన కానీ నాకు ఒరిగేది ఏమీ లేదు. ఎవరి కోసం రాజ్యాన్ని, భోగాన్ని, సుఖాన్ని ఆశించామో వాళ్ళే యుద్ధంలో సంపదలు వదిలేసి ప్రాణాలు లెక్క చేయకుండా ఎదురుగా నిలబడి ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ముల్లోకాల రాజ్యాధిపత్యము లభించిన నేను వీళ్ళెవ్వరిని చంపను. ఇక కేవలం ఒక్క రాజ్యం కోసం చంపుతానా? ఓ మధుసూదన, ఒకవేళ వీళ్ళలో ఎవరైనా నన్ను చంపాలని ప్రయత్నించినా నేను మాత్రం వాళ్ళను చంపను. ఓ జనార్దన, ధృతరాష్ట్రుడి పుత్రులు దుర్మార్గులైన మన బంధువులైన వాళ్ళను చంపితే మనకు పాపమే చుట్టుకుంటుంది. మన వాళ్ళను చంపి మనం మాత్రం ఎలా సుఖంగా ఉండగలం? కులం నశిస్తే కలిగే చెడు ఏమిటో, మిత్రద్రోహం వలన ఏర్పడే పాతకం ఎలాంటిదో వాళ్ళకు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు కదా. అలాంటప్పుడు ఆ పాపం నుండి మనం తప్పించుకొనవచ్చు కదా. కుల నాశనం జరిగితే అనాదిగా ఆచారంగా వస్తున్న కుల ధర్మాలు నశిస్తాయి. ధర్మం నశిస్తే అధర్మం పెరుగుతుంది. అధర్మం వ్యాప్తి చెందితే స్త్రీలు పాడైపోయి వర్ణ సంకరం జరుగుతుంది. దాని వలన కుల వ్యవస్థ భ్రష్టు పట్టి వారి పితృదేవతలు శ్రాద్ధ తర్పణాలకు కూడా నోచుకోకుండా అధోగతి పాలయ్యి నరకానికి పోతారు. ఈ విధముగా వర్ణ సంకరానికి కారకులైన వ్యక్తుల దోషం వల్ల శాశ్వతమైన జాతి ధర్మాలు, కుల ధర్మాలు నశించిపోతాయి. బంధువుల్ని హతమార్చి పాపాన్ని మూటగట్టుకోవడానికి నడుం బిగించాము. ఇదంతా రాజ్య సుఖాలపై ఆశతోనే కదా. నేను వాళ్ళని ఎదిరించను, ఆయుధం పట్టను. అయినా ధృతరాష్ట్రుని పుత్రుడు ఆయుధాలతో నన్ను చంపుతారా? చెప్పని, అదే నాకు మంచిది అంటూ అర్జునుడు ధనుర్బాణాలను వదిలేసి దుఃఖంతో కుమిలిపోతూ రథం మధ్యలో కూలబడ్డాడు. కరుణార్థ హృదయుడైన అర్జునుని కళ్ళలో నీళ్లు తిరిగాయి. దుఃఖిస్తున్న అర్జునుని చూచి శ్రీకృష్ణ భగవానుల వారు మొదటిసారి అర్జునునితో ఇలా అన్నారు. సంక్లిష్టమైన సమయంలో ఈ మనోవ్యథ నీకు ఎలా దాపురించింది? ఇది ఆర్యులకు రాకూడనిది. అధైర్యపడి పౌరుషహీనుడిగా మాట్లాడుకు. నీచమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధం చెయ్యి అని శ్రీకృష్ణ భగవానుల వారు పలికారు. అప్పుడు అర్జునుడు, ఓ మధుసూదన, మహానుభావులైన భీష్మ ద్రోణులపై బాణాలను ఎలా ప్రయోగించను? ఎలా ఎదిరించేది? వారు నాకు గురువులు. వారిని చంపి ఆ నెత్తుని కూడా తినటం కన్నా భిక్షమెత్తుకుని జీవించటం శ్రేయస్కరము అని నాకు అనిపిస్తోంది. ఈ యుద్ధంలో వారు గెలుస్తారో మనము గెలుస్తామో తెలియదు. మనతో పోరాడడానికి కౌరవ సేన మన ఎదురుగా ఉంది. వారిని చంపి మేము జీవించటం వ్యర్థం. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్య
విలోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావారాంశ్చ భాషసే గతాసో నగతాసోంశ్చ నానుశోచంతి పండితాః. ప్రజ్ఞను కూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగిన విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. జీవించున్న వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని పండితులైన వారు శోకింపరు. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాం నిశ్చితం బ్రూహితం మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. ధర్మ నిర్ణయం చేసే శక్తిని నా మనస్సు కోల్పోయింది. శోకంతో కుమిలిపోతున్నాను. అందుకే నిన్ను శరణు వేడుతున్నాను. ఏది చేయటం వల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో అది నాకు తెలుపుము. నాకు మరో మార్గం లేదు. నన్ను శిష్యునిగా స్వీకరించు. నేను యుద్ధం చెయ్యలేను అని గోవిందునితో పలికి ఉభయ సేనల మధ్య దిగులుతో దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ భగవానుల వారు ఒక్కసారి వాటర్ తాగు. తప్పకుండా తాగాలి నువ్వు మధ్య మధ్యలో. మేడం మధ్య మధ్యలో నీళ్ళు ఇవ్వనమ్మా. తప్పకుండా సార్, తప్పకుండా. పాజెస్ ఉంటాయి సార్, నేను బిట్టికి చెప్తాను. లేదమ్మా చేతన ఈ టేక్ యూర్ ఓన్ టైం. హ్యాపీ అమ్మా. ఎంతమంది ఆనందపడుతున్నారు చూడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. దేహధారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యవ్వనమును, యవ్వనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచుండునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడెప్పుడును మోహమునందడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించునట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించుచున్నది. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడపబడదు, వాయువుచే ఎంటింపబడదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరియు మరణము పిదప జన్మము తప్పదు. అందుచే పరిహరించుటకు వీలు లేని నీ విద్యుక్త ధర్మ నిర్వహణమునందు నీవు దుఃఖింపరాదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఓ కౌంతేయ, నీవు యుద్ధరంగమున చంపబడి స్వర్గమును పొందుటయో లేక యుద్ధమును జయించి రాజ్యమును అనుభవించుటయో జరగగలదు. కావున కృత నిశ్చయుడవై నిలిచి యుద్ధము చేయుము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. విద్యుక్త ధర్మమును నిర్వర్తించుటయందే నీకు అధికారం కలదు, కానీ కర్మ ఫలమునందు కాదు. నీ కర్మ ఫలములకు నీవే కారణమని ఎన్నడూనూ భావింపకుము. అలాగుననే విద్యుక్త ధర్మమును వీడుటయందు ఆసక్తుడవు కాకుము. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. త్రివిధ తాపమునందును కలతనందని మనస్సు గలవాడును, సుఖము కలిగినప్పుడు ఉప్పమని వాడును, ఆసక్తి, భయము, క్రోధము నుండి
అగు మానవుడు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును. యదా సంహరతే ఛాయం కూర్మోంగానేవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకున్నట్లు ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరముగా ఉన్నవాడగును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపజాయతే. ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించినప్పుడు వాని ఎడ మానవునికి ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుండి కామము జనించును. కామము నుండి క్రోధము ఉద్భవించును. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతే. క్రోధము వలన అధిక మోహము కలుగును. అధికమైన మోహము వలన స్మృతి భ్రాంతికి గురియగును. స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించును. బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. ఇంద్రియాణాం విచరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞా వాయుర్నావమివాంభసే. బలమైన వాయువుచే నీటి యందలి నావ త్రోసివేయబడినట్లు మనస్సు దాని యందు లగ్నమైనప్పుడు చంచలమైన ఏ ఒక్క ఇంద్రియమైనను మానవుని బుద్ధిని హరింపగలదు. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతే. ఇది ఆధ్యాత్మికమును దివ్యమును అయిన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మానవుడు కలతనందడు. మరణ సమయమునందు కూడా అతడట్లే స్థితుడైనచో భగవద్రాజ్యమున ప్రవేశింపగలుగును. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. పాపరహితుడమైన ఓ అర్జున, ఆత్మానుభూతిని పొందగోరు మానవులు 2 రకములని ఇదివరకే నేను వివరించుతిని. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పనల ద్వారా అవగాహన చేసి కొనగోరగా, మరికొందరు భక్తి యోగల ద్వారా దానిని అవగాహన చేసి కొనగోరుతురు. అన్నభవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. జీవదేహములన్నీయును వర్షము వలన ఉత్పన్నమైనట్టి ఆహార ధాన్యముపై ఆధారపడి జీవించును. వర్షమును యజ్ఞాచరణము వలన కలుగును. విహిత కర్మాచరణము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతే హయః అఘాయురింద్రియారామః మోఘం పార్థ సజీవతే. ఓ పార్థ, ఈ విధముగా వేదములచే స్థాపించబడిన యజ్ఞ చక్రమును మానవ జీవితమున అనుసరింపని వాడు నిజముగా పాపజీవనుడగును. కేవలము ఇంద్రియ తృప్తి కొరకే జీవించునట్టి వాడు నిరర్థకముగా జీవనమును గడుపును. యద్యదాచరతి శ్రేష్టః తత్సదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను వారిని సామాన్య జనులు అనుసరించరు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించరు. మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్భవో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అందుచేవో అర్జున, నన్ను గూర్చిన పరిపూర్ణ జ్ఞానము కలవాడివై ఫలాపేక్ష మరియు
మరియు మమత్వములను విడిచి నీ కర్మలనన్నింటినీ నాకు సమర్పించి అలసత్వమును వీడి యుద్ధము చెయ్యుము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమును చక్కగా నిర్వహించుట కంటేనో గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమం. పరధర్మానుచరణము హానికరమగుటచే దానిని పాటించుట కంటేనో స్వధర్మానుచరణమునందు నాశనము పొందుటైనను ఉత్తమమైనదే. శ్రీ ధూమేనామ్రేతి వహ్నిః యథాదర్శో మలిన చ యథోల్బేనావృతో గర్భః తదా తేనేదమావృతం. అగ్ని పొగ చేతను, అద్దము ధూళి చేతను, గర్భము మావి చేతను కప్పబడి ఉండునట్లు జీవుడు కూడా కామము యొక్క వివిధ దశలచే కప్పబడి ఉండును. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మాచరణమునకు హాని కలుగుచుండునో మరియు అధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేనే స్వయముగా అవతరింతును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించుట కొరకును, దుర్మార్గులను నశింపజేయుట కొరకును మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకును ప్రతి యుగమునందును నేనే స్వయముగా అవతరింతును. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. రాగము, భయము, క్రోధము నుండి విడిపడి నా యందు సంపూర్ణముగా మగ్నులై నన్ను శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులై నా ఎడ దివ్య ప్రేమను పొందగలిగిరి. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహించును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధములా నా మార్గమునే అనుసరింతురు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవని ప్రతి కర్మయు భోగ వాంఛారహితముగా నుండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టివాడు. జ్ఞానాగ్నిచే దహింపబడిన కామ్య కర్మను గలవానిని పండితుడని మహర్షులు చెప్పుదురు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమ ద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము. బ్రహ్మ కర్మ సమాధి చేత పొందునగు పదము కూడా ఫలము కూడా యజ్ఞ కర్మ సమాధి చేత పొందునగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలేను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరశృణ్యతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతే. దివ్య జ్ఞాన తత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నిగ్రహించి అట్టి దివ్య జ్ఞానమును పొందుటకు అర్హుడగును. దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమ శాంతిని పొందును. వాటర్
Roman and commentaries from the Bhagavad Gita. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగం కంటేను భక్తియుక్త సేవతో కూడిన కర్మము ఉత్తమమైనది. శ్రేయాన్ స్వధర్మో బ్రహ్మణ్యాఖ్యాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి లిప్యయ సావేన కర్మకర్మ్యాపసి. ఆ శక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలె పాప కర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. జ్ఞానేన తు తజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. మానవుడు అజ్ఞానమును నశింపజేయు జ్ఞానముచే ప్రకాశవంతుడైనప్పుడు పగటిపూట సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయునట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే శుని చైవ స్వభాగే చ పండితా సమదర్శినః. వినమ్రులైన పండితులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యా వినయములతో కూడిన బ్రాహ్మణుని గోవును ఏనుగును సునకమును సునక మాంసమును తినువానుని సమదృష్టితో వీక్షించుడు. శక్నోతి హైవ యస్సోఢం రాక్షరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః. ఈ వర్తమాన దేహమును విడుచుటకు పూర్వమే ఎవడు భౌతికేంద్రియ ప్రేరణములను సహించగలుగునో కామ క్రోధముల తీవ్రతను నిరోధింపజాలునో అతడే దివ్య స్థితి అందున్నట్టి వాడై ఈ జగత్తునందు సౌఖ్యవంతుడు కాగలడు. యతీంద్రియమనో బుద్ధిః మునిర్మోక్ష పరాయణః విగతేచ్ఛా భయక్రోధః యస్సదా ముక్త ఏవ సః. వినమ్రులైన తన ఇంద్రియములను నియంత్రించుచు మోక్షమును వాంఛించు ముని కోరిక భయము క్రోధము నుండి విముక్తుడగను. సదా అట్టి స్థితిలో నిలిచియుండువాడు నిశ్చయముగా ముక్తిని పొందగలుగును. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పృచ్ఛతి. సకల యజ్ఞ తప ఫలములను పొందువానిగను సకల ప్రపంచ నియామకునిగను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగో భవతి కశ్చన. ఏది సన్యాసమని పిలువబడునో దానిని యోగముతో సమానమని నీవు తెలుసుకొనము. ఓ పాండుకుమార, ఇంద్రియ తృప్తి వాంఛను విడువనిదే ఎవ్వడును యోగి కాజాలడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నియమితములైన ఆహారము నిద్ర విశ్రాంతి కర్మములు గలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింపజేసుకొనగలడు. యథా దీపో నివాతస్థః నింగతే సోపమా స్మృతా యోగినో యథ చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోటనున్న దీపము కదలకుండా నిశ్చలముగా ఉండునట్లుగా నిగ్రహింపబడిన మనస్సు గల యోగి తన పరతత్వ ధ్యానమున సదా స్థిరుడై ఉండును. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా
సర్వత్ర సమదర్శినః. నేనను మరియు హృదయస్థుడైన పరమాత్మయు ఒక్కడేనని ఎరిగి పరమాత్మ భజన యందు నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితుల యందును నాయందే సదా నిలిచియుండును. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. మహాబాహువులు గల ఓ కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిక్కిలి కష్టమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని సాధింపవచ్చును. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుష్యులలో ఎవరో ఒక్కడు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును. ఆ విధముగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇదీయం మే భిన్నా ప్రకృతిరస్తథా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను ఈ 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. మత్త పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ అర్జున, నాకంటేను శ్రేష్టమైన సత్యము ఇంకొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. నేను భూమి యొక్క ఆద్యమైన సుగంధమును, అగ్ని యందు ఉష్ణమును, జీవుల యందలి ప్రాణమును, తపస్సుల యందు తపస్సును అయ్యున్నాను. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది. కాని నన్ను శరణు పొందిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు. చతుర్విధా భజంతి మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానే చ పరదర్శభ. ఓ భరతవంశీయుడా, ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్వజ్ఞానమును అన్వేషించువాడు అనడి 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చెయ్యనారంభింతురు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మాసు దుర్లభః. జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వకారణములకు కారణునిగను మరియు సమస్తముగను తెలుసుకొని నన్ను శరణుజొచ్చును. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహమును విడుచువాడు తక్షణమే నా దివ్యధామమును పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాలు చింతయన్.
ఓ పార్థ, మనస్సును సదా నాస్మరణమునంది నియుక్తము చేసి ఏ మాత్రము మార్గము తప్పక నన్నే దేవాదిదేవునిగా ధ్యానించువాడు తప్పక నన్ను చేరగలడు. కవిం పురాణమనుశాసితారం అడోరణీయార్థమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. సర్వజ్ఞుడుగను అతి ప్రాచీనుడుగను శాసించువాడుగను అణువు కంటే మిక్కిలి సూక్ష్మమైన వాడుగను సర్వమును పోషించువాడుగను భౌతిక భావాతీతుడుగను ఊహింప శక్యము కాని రూపము గలవానిగను సదా దివ్య రూపుడుగను పరమ పురుషుని స్మరింపవలను. సూర్యుని వలె తేజస్సు గలవాడును దివ్యుడును అగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తత్ధామ పరమం మమ. వేదాంత తత్వజ్ఞులు దేనిని అవ్యక్తమనియు అక్షరమనియు వర్ణింతురో, ఏది పరమ లక్ష్యముగా తెలియబడుచున్నదో, ఏ ప్రదేశమును పొందిన పిమ్మట జీవులు వెనకకు తిరిగి రారో అది ఏ నా దివ్యధామం. పుణ్యోగం శుక్ల కృష్ణే గతిహీతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. వేదాభిప్రాయమును అనుసరించి శుక్లగతి కృష్ణగతి అని ఈ జగత్తును విడిచిపోవు మార్గములు రెండు కలవు. శుక్లగతిని మరణించిన వాడు తిరిగి రాకుండును, కృష్ణగతిని మరణించిన వాడు తిరిగి వచ్చును. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. యోగి అయిన వాడు వేదాధ్యయనము వలన యజ్ఞ తపో దానాదుల వలన కలుగు పుణ్య ఫలములను ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ పార్థ, కల్పాంతమున సకల జీవరాశులు నా ప్రకృతి యందు ప్రవేశించును. మరి ఒక కల్పారంభమున నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజింతును. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఓ పార్థ, కల్పాంతమున కానీ నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తి చే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను నేనే వహింతును. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఎవరైనను నాకు ప్రేమతోడను భక్తితోడను పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని లేదా జలమును గాని అర్పించినచో దానిని నేను అంగీకరింతును. మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఓ పార్థ, నా యందు మనస్సు లగ్నము చేసి సర్వకాలముల యందు భక్తి శ్రద్ధలతో స్థిర చిత్తుడవై పూజించినచో నన్ను తప్పక చేరుదువు.
महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा मद्भावा मनसा जाताः येषां लोक इमाः प्रजाः. సప్త మహర్షులను వారికి పూర్వము సనకసనందనాదులైన నలుగురు మహర్షులను మరియు మనువులను నా మానసము నుండియే ఉద్భవించిరి. వివిధ లోకములందలి సర్వజీవులు వారి నుండి జన్మించిరి. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావమెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించుచున్నారు. అహమాత్మా గుడంకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. పండితులు ఓ అర్జున, నేను సర్వ జీవహృదయములందు నెలకొని ఉన్నట్టి పరమాత్మను. సర్వజీవులకు ఆదియు మధ్యమును అంతమును నేనే అయ్యున్నాను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. వేదములలో నేను సామవేదమును, దేవతలలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, జీవుల యందలి చేతనమును నేనే అయ్యున్నాను. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామాం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. నేను దైత్యులలో భక్తుడైన ప్రహ్లాదుడను, అణచువారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షులలో గరుత్మంతుడను నేనే అయ్యున్నాను. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమధూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఓ అర్జున, లోకమునందు ఐశ్వర్యయుక్తమై పరాక్రమయుక్తమై కాంతియుక్తమై సమస్త వస్తువులు నా తేజోభాగము వలననే సంభవములు. ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి అతి రహస్యమైన ఆధ్యాత్మిక విషయములను నాకు బోధించితివి. దాని వలన నా మోహము తొలగిపోయినది. సకల ప్రాణుల ఉత్పత్తి ప్రళయముల గురించి విస్తారముగా విన్నాను. శాశ్వతమైన నీ మహిమ గురించి ఆలకించాను. నీవు చెప్పినదంతయు సత్యమే. ఓ పురుషోత్తమ, నీ యొక్క ఐశ్వర్య సంపన్నమైన దివ్య రూపమును చూడాలని నేను ఆరాటపడుచున్నాను. నీ దివ్య రూపమును చూడటం నాకు సాధ్యమని నీకు అనిపిస్తే శాశ్వతమైన నీ రూపాన్ని నాకు చూపించుము. శ్రీ భగవానువాచ పశ్యని పార్థ రూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పార్థ, దివ్యములై నానావిధములై అనేక వర్ణములై అనేక విశేషములు గల నా స్వస్వరూపమును ఇప్పుడు కనులారా దర్శింపుము అని శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునునికి దివ్య చక్షువులు అనగా దివ్య నేత్రములు ప్రసాదించి తన విశ్వరూపమును అర్జునునికి దర్శనమిచ్చారు. ఆ విశ్వరూపమును దర్శించిన అర్జునుడు భయకంపితుడై ఈ విధముగా పలికెను. అర్జున ఉవాచ ప్రభో కృష్ణ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాండమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప దంశ్రాకరాణాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నివాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ
కన్నులందు నాకు గోచరమగుచున్నవి. విశ్వేశ్వర విశ్వరూప అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో, నేత్రములతో ఒప్పి ఉన్న, సర్వత్రా వ్యాపించి ఉన్న నీ అనంత రూపమును గాంచుచున్నాను. నీకు ఆది మధ్య అంతాలు లేవు. నీ పరాక్రమానికి అంతం లేదు. నీ బాహువులు అనంతములు, సూర్యచంద్రులు నీ నేత్రములు, ప్రజ్వలిస్తున్న అగ్ని నీ ముఖం. నీ తేజస్సుతో ఈ ప్రపంచాన్నంతా తపింపచేస్తున్న నిన్ను నేను దర్శిస్తున్నాను. ఓ మహాత్మా, దివి నుంచి భూమి వరకు గల అంతరిక్షమును అంతటను అన్ని దిక్కులలో నువ్వే ప్రకాశిస్తున్నావు. ఆ కారణమున ఆది మధ్యాంతములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరములై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. గతంలో ఎన్నడూ చూడని నీ విశ్వరూపాన్ని చూచి పరవశించిపోవచున్నాను. కానీ భయంతో నా మనస్సు చలించిపోయింది. దేవదేవా, వెనుకటి నీ సాధారణ రూపంతోనే నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించు. గద కిరీటాలతో చక్రధారిగా శోభించే రూపంతోనే నేను చూడాలనుకుంటున్నాను. కాన ప్రభో, నా యందు దయించి నీ సహజ రూపంలో నాకు ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. శ్రీ భగవాను వాచ. అర్జున, కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృత్తః, లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః, హృదేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనేకేషు యోధాః. ఓ అర్జున, ఈ ప్రపంచము నెల్ల నశింపజేయు బలిష్టమైన కాల స్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతుకగల వారిందెవ్వరునూ లేరు. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధ వీరాన్ మయా హతాం త్వం జహిమా విధిష్టాః యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధులందరూ పూర్వమే నాచే సంహరింపబడిది. ఏ మాత్రము వ్యధనందక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపవు. అర్జున ఉవాచ. కృష్ణ, కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. హే విష్ణు, కిరీట చక్ర గదాధరుడవై, సర్వత్రా ప్రకాశమానుడవై, ప్రభాపుణ్య స్వరూపుడవై, దక్షింపన శక్కుడవై, ప్రదీప్తాగ్ని సూర్య ప్రభాకలితుడవై, అప్రమేయ దివ్య స్వరూపుడవై నిన్ను ఎన్నడెలా గాంచుచున్నాను. ఓ పరమాత్మ, నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు, విశ్వవ్యాప్తివి. ఓ మహాత్మ, వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, ప్రపితామహుడవు నీవే. నీవే, నీకు సహస్ర ప్రణామములు. ఓ విశ్వరూప, నీకు సహస్ర సహస్ర ప్రణామములు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ, హే యాదవ, హే సఖేతి అజానతా మహిమానంత వేదం మయా ప్రమాదాత్ ప్రణయైరవాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహార శయ్యాసన భోజనేషు ఏకోద్నవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షాళయే త్వామహమప్రమేయం. అచ్యుత, నీ మహిమను గుర్తింపజాలక నిన్ను సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని పొరపాటున అలక్ష్యముగా సంబోధించి ఉంటిని. విహార శయ్యాసన భోజన సమయములలో కాని, ఏకాంతమున కాని, అన్యుల సమక్షమున కాని పరిహాసము కొరకు నిన్ను కించపరచి ఉన్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపుము. ఓ కృష్ణ, నా అపరాధములన్నింటినీ క్షమింపుము. మిత్రుని అపరాధములను మిత్రుని వలెను, ప్రేయసి అపరాధములను ప్రియుని వలెను, పుత్రుని అపరాధములను తండ్రి వలెను,
నా అపరాధములన్నింటినీ క్షమింపుము. ఓ కృష్ణ, నా అపరాధములన్నింటినీ క్షమింపుము. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. ఓ అర్జున, ఈ ప్రపంచము ఓ అర్జున, నీవిప్పుడు దర్శించుచున్నరా ఈ రూపము గాంచుటకు మిక్కిలి దుర్లభమైనది. ఈ రూపమును దర్శించు అవకాశమునకై దేవతలు కూడా నిత్యము వేచియుందురు. శ్రీ భగవానువాచ మైత్యావేశ్య మనూయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఓ అర్జున, ఎవరు నా యందు మనస్సు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టి వారు పరిపూర్ణులు, వారే ఉత్తమమైన వారు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగః త్యాగాతిరనంతరం. అభ్యాస యోగము కన్నా జ్ఞానము, జ్ఞానము కన్నా ధ్యానము కన్నా కర్మ ఫలత్యాగము శ్రేష్టం. అట్టి త్యాగము వలన మానవుడు మనశ్శాంతిని పొందగలుగును. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాం మే ప్రియో నరః. శత్రు మిత్రుల యందును మానాపమానముల యందును శీతోష్ణ సుఖ దుఃఖాదుల యందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చలించని మనస్సు గలవాడై నా యందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు అత్యంత ఇష్టుడు. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఓ అర్జున, దేహము క్షేత్రమనియు దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యథతోన్యథా. ఆత్మజ్ఞానమునందు మనస్సును లగ్నము చేయుట, మోక్ష ప్రాప్తి అందు దృష్టిని కలిగి ఉండుట జ్ఞానము. వీటికి అన్యమైనది ఏదైనను అజ్ఞానమే. అనాదిత్వాన్ నిర్గుణత్వాన్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓ అర్జున, ఆధ్యాత్మిక దృష్టిని కలిగిన వారు అవ్యయమైన ఆత్మను దివ్యమైనదిగను నిత్యమైనదిగను త్రిగుణాతీతమైనదిగను దర్శింతురు. అట్టి ఆత్మ దేహముతో సంపర్కము కలిగి ఉన్నను కర్మ నొనరింపదు మరియు బద్ధము కాదు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఓ భరతవంశీయుడా, సూర్యుడొక్కడే ఈ విశ్వమునంతటిని ప్రకాశింపజేయునట్లు దేహమునందలి జీవాత్మ సమస్త దేహమును చైతన్యముతో ప్రకాశింపజేయును.
శ్రీ భగవానువాచ సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. ఓ అర్జున, సమస్త జీవజాతులు భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నవనియు మరియు నేనే వీటన్నింటికి బీజ ప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసి కొనవలెను. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానక. ఓ పాపరహితుడా, సత్వగుణము మిగిలిన 2 గుణముల కంటెను పవిత్రమైనదగుటచే ప్రకాశమానమై మానవుని సర్వ పాప ఫలముల నుండి విముక్తుని చేయును. ఈ గుణమునందున్న వారు సౌఖ్యము చేతను జ్ఞానము చేతను బద్ధులగుదురు. రజోరంగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంగేణ దేహినం. ఓ పాపరహితుడా, సత్వగుణము రజోగుణము అపరిమితములైన కోరికలు మరియు ఆకాంక్షల వలన ఉద్భవించుచున్నది. దీని కారణమున జీవుడు కామ్యకర్మలచే బద్ధుడగును. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఓ అర్జున, అజ్ఞానము వలన పుట్టునది తమో గుణము. అది సర్వ ప్రాణులను మోహింపజేయునది. ఆ గుణము మానవుని ఆలస్యముతోనూ అసక్తతోనూ నిద్రతోనూ బంధింపజేయును. మామాపమానయోస్తుల్యః తుల్యో మిత్రాది పక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మానాపమానముల యందును శత్రుమిత్రుల యందును సమమైన మనస్సు గల మానవుడు ప్రకృతి త్రిగుణములను అధిగమించిన వాడుగా చెప్పబడింది. ఊర్ధ్వమూలమధ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం వేద స వేదవిత్. వ్రేళ్లు ఊర్ధ్వముగను శాఖలు క్రిందుగను వేద రుక్కులే పత్రములుగను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షమొకటి కలదని చెప్పబడినది. ఈ వృక్షమును ఎరిగిన వేద వాడగును. నత్శ్వాసైతే సూర్యః న శశాంకో న పావకః యత్కత్వా న నివర్తంతే తత్ధామ పరమం మమ. అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని చంద్రునిచే గాని అగ్నిచే గాని విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు ఈ భౌతిక జగత్తునకెప్పుడునూ తిరిగి రారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ప్రాణుల దేహములందలి జఠరాగ్ని స్వరూపుడను నేను. వారు భుజించు భక్ష్య భోజ్య చోష్య లేహ్య ఆహార పదార్థములను జీర్ణము చేయుచున్నాను. తేజః క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దంభో దర్భోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. పార్థ, సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, కావరము లేకయుండుట మొదలగు లక్షణములు దైవాంశ సంభూతులకుండును. అలాగే ఢంబము, గర్వము, అహంకారము, క్రోధము, కఠినపు మాటలాడుట, అవివేకము మొదలైన లక్షణములు రాక్షసాంశమును జన్మించిన వారికొండను. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అనునవి 3 నరక ద్వారములై ఉన్నవి. అవి ఆత్మ యొక్క పతనమునకు కారణమగుటచే బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు వాటిని త్యజింపవలెను.
యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారము వర్తించువాడు పరిపూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడు. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. దేహధారణకు గల త్రిగుణములను అనుసరించి పొందిన శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా ఉన్నవి. ఈ విషయమును ఇప్పుడు వినుము. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాం భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సత్వగుణమునందు నిలిచిన వారు దేవతలను, రజోగుణమునందు నిలిచిన వారి యక్షరాక్షసులను, తమోగుణమునందు నిలిచిన వారు భూత ప్రేతములను పూజింతురు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. భౌతిక వాంఛలతో కూడిన సమస్త కర్మలను త్యజించుటయే సన్యాసమని విజ్ఞులు పలుకగా సర్వకర్మల ఫలములను విడుచుటయే త్యాగమని బుద్ధిమంతులు పలుకుదురు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మ ఫలములు ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములని 3 విధములు. కర్మ ఫలములను కోరిన వారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నారు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు. త్రివిధా భవతి శ్రద్ధ ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికి. ఓ పార్థ, ఏ బుద్ధి ద్వారా మానవుడు ఏది చెయ్యదగినదో, ఏది చెయ్యరానిదో, దేనికి భయపడవలనో, దేనికి భయము నొందరాదో, ఏది బంధమును కలిగించునో, ఏది ముక్తిదాయకమో తెలుసుకొనగలిగిన అట్టి బుద్ధి సత్వగుణ ప్రధానమైనది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై సర్వజీవుల గతులను నిర్దేశించుచుండును. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము. సర్వ పాప ఫలముల నుండి నేను నిన్ను విముక్తిని గావింతును. భయము నందకుము. య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్య సంశయః. ఎవడు ఉత్కృష్టమైనదియు పరమ రహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు ఉపదేశము చేయుచున్నాడో వాడు మోక్షమును పొంది నన్నే చేరగలడు. కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. ఓ పార్థ, ధనంజయ, ఏకాగ్రతతో కూడిన మనస్సుతో దీనినంతటిని నీవు శ్రవణము చేసితివా? నీ అజ్ఞానము మరియు మోహము ఇప్పుడు నశించినవా? అర్జున ఉవాచ కృష్ణ నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. అచ్యుత,
నా అవివేకము నీ దయ వలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నాకు సందేహములన్నీయూ తొలగినవి. నీ ఆజ్ఞానుసారము శిరసా వహించదను. యత్ర యోగేష్ ఓం తత్సదితి శ్రీమన్మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం శ్రీమద్భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగే సాంఖ్య యోగే కర్మయోగే జ్ఞాన యోగే కర్మ సన్యాస యోగే ఆత్మ సంయమ యోగే జ్ఞాన విజ్ఞాన యోగే అక్షర బ్రహ్మ యోగే రాజ విద్యా రాజగుహ్య యోగే భగవద్ విభూతి యోగే విశ్వరూప సందర్శన యోగే భక్తి యోగే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగే గుణశ్రయ విభాగ యోగే పురుషోత్తమ ప్రాప్తి యోగే దైవాసుర సంపద్ విభాగ యోగే శ్రద్ధాత్రయ విభాగ యోగే మోక్ష సన్యాస యోగ. 18 అధ్యాయములు సర్వము సమాప్తము. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిర్ధ్రువానీతిర్మతిర్మమ. ఎచ్చట యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడుండునో, ఎచ్చట ధనుర్ధారి అయిన అర్జునుడుండునో, అచ్చట సంపద, విజయము, అసాధారణమైన శక్తి, స్థిరమగు నీతి నిశ్చయముగా నుండును. శాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతాశాస్త్రముని ఎవరు పఠింతురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుధ్యమును పొందుదురు. భగవద్గీత భరతమాత శిరస్సుపై కిరీటం. ఈ భగవద్గీత అక్షరానికో అద్భుతం. ఈ భగవద్గీత జీవ కోటికి జ్ఞాన మార్గం. ఈ భగవద్గీత సనాతన సౌందర్యం. ఈ భగవద్గీత మానవ జాతి జీవన విధానం. ఈ భగవద్గీత సర్వోపనిషత్తుల సారం. ఈ భగవద్గీత సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపం. ఈ భగవద్గీత మత గ్రంథం కాదు, విశ్వ మానవాళికి జ్ఞానమిచ్చే విలువైన ధర్మ భాండాగారమే ఈ భగవద్గీత. భగవద్గీత కించిదీత గంగాజల కణికాపీత సకృదపియేన మురారిసర్చా క్రియతే తస్య యమేన న చర్చా క్రియతే తస్య యమేన న చర్చా. Let a man read but a little from Gita, drink just a drop of water from the Gangas, worship Murari just once. He then will have no altercation with Yama. కొంచెమైనా భగవద్గీతను చదివిన వారికి, కొంచెమైనా గంగాజలం త్రాగిన వారికి, ఒక్కసారైనా శ్రీకృష్ణ భగవానుని స్మరించిన వారికి యముడు వల్ల కలిగే భయం శాశ్వతంగా నశిస్తుంది. మహాదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ మానవులందరినీ అర్జునుడుగా తలచి సర్వ మానవాళి ఉన్నతి కోసం అందించిన మహాప్రసాదం ఈ భగవద్గీత. గీతను చదువుదాం, రాతను మార్చుకుందాం, జగత్తును ఉద్ధరిద్దాం. ఈ భూమండలంపై అనేక మతాలు ఉన్నప్పటికీ కేవలం సనాతన ధర్మం మాత్రమే చెప్పే మాట సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్యా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం సర్వ
भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति